తెలంగాణ అసెంబ్లీలో పలు కీలకమైనటువంటి బిల్లుల్ని ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు, తెలంగాణ వస్తువులు సేవల పన్నుల సవరణ బిల్లును కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించనున్నారు. రాష్ట్ర పర్యాటక విధానంపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. అయితే లగచర్ల రైతులకు బేడీల అంశంపై చర్చకు పట్టుబడుతుంది బీఆర్ఎస్. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సబీన్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సబీన్, తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మూడో రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కాబోతున్నాయి. అటు శాసనసభ, శాసన మండలి ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. ఈరోజు శాసనసభ, శాసన మండలిలో మొదట క్వశ్చన్ అవర్ కార్యక్రమం ఉంది. ఇటు అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో నూతన రెవెన్యూ డివిజన్లు, రాష్ట్రంలో ఎఫ్ఆర్బిఎం మరియు ఎఫ్ఆర్బిఎం కిందకు రాని రుణాల పరిస్థితి, చెన్నూరులో ఆర్టీసీ బస్సు డిపో ఏర్పాటుతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు 19A ప్యాకేజీ పనులతో పాటు నిజామాబాద్ జిల్లాకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల కేటాయింపు, దేవరకద్ర నియోజకవర్గంలో చిన్న తరహా ఎత్తిపోతల ప్రాజెక్టుల పెండింగ్ పనులు, ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం, దేవాలయాలలో నిత్యావసర సరుకుల సరఫరాల అవినీతి, హైదరాబాద్ నగరంలో ఎలక్ట్రిక్ బస్సుల అంశంపై క్వశ్చన్ అవర్ కార్యక్రమం ఉండబోతుంది. ఇక తెలంగాణ శాసనసభలో ప్రతిపాదించే బిల్లులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 16వ తేదీన అంటే నిన్న జరిగినటువంటి కార్యక్రమ సలహా సమితి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై నివేదిక ప్రతిని సభలో ప్రవేశపెడతారు. అదేవిధంగా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు 2021 సంవత్సరానికి గాను తెలంగాణ వాణిజ్య ప్రోత్సాహక సంస్థ లిమిటెడ్ 7వ వార్షిక నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. ఇక ప్రభుత్వం ప్రతిపాదించే బిల్లులు, అసెంబ్లీలో ప్రతిపాదించే బిల్లులు 2024 తెలంగాణ యువ భారత వ్యాయామ విద్య మరియు క్రీడా విశ్వవిద్యాలయ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రతిపాదించబోతున్నారు. ఈ 2024 తెలంగాణ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రతిపాదిస్తారు. ఇక 2024 తెలంగాణ వస్తువులు మరియు సేవల పన్ను సవరణ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రతిపాదించబోతున్నారు. ఇక తెలంగాణ శాసన మండలిలోనూ క్వశ్చన్ అవర్ కార్యక్రమం కొనసాగబోతోంది. కొత్తగా నిర్మించిన ఇళ్లకు నల్లా కలెక్షన్లతో పాటు హైదరాబాద్లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు, వృత్తి విద్యా కళాశాలలకు ఫీజు రీంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ల చెల్లింపు, అదేవిధంగా బాపుఘాట్ వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్టు, మూతపడిన ప్రభుత్వ పాఠశాలలను తిరిగి ప్రారంభించడంతో పాటు ప్రభుత్వ మరియు ఆశ్రమ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, మూసీ సుందరీకరణ ప్రాజెక్టు, గిరిజనులకు ఆహార మరియు ఆరోగ్య భద్రత, యువ భారత నైపుణ్య విశ్వవిద్యాలయ ఏర్పాటు, డిజిటల్ హెల్త్ కార్డుల అంశంపై ఈరోజు తెలంగాణ శాసన మండలిలో క్వశ్చన్ అవర్ కార్యక్రమం ఉండబోతోంది. ఇక శాసన మండలిలో క్వశ్చన్ అవర్తో పాటుగా అసెంబ్లీలో ఏవైతే బిల్లులు ప్రతిపాదిస్తారో శాసన మండలిలోనూ ప్రతిపాదించబోతున్నారు. ఇక అసెంబ్లీలో శాసన మండలిలో నిన్న టూరిజం పాలసీని అసెంబ్లీలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు షార్ట్ డిస్కషన్కు ప్రవేశపెట్టారు. దీనిపై ఈరోజు స్వల్పకాలిక చర్చ ఇటు అసెంబ్లీలో అటు శాసన మండలిలో ఉండబోతోంది. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ ఈరోజు కూడా లఘుచర్ల రైతుల అంశంపైనే వాయిదా తీర్మానాన్ని ఇవ్వబోతోంది. నిన్న ఇచ్చినటువంటిగా విధంగానే ఈరోజు కూడా లగచర్ల రైతుల అంశంపైన వాయిదా తీర్మానం ఇవ్వబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఫార్మా సిటీ కోసం రైతుల భూములు గుంజుకునే ప్రయత్నం చేసి రైతులను జైల్లో వేసి వారికి అనారోగ్యం పాలైతే జైలు నుంచి బేడీలు వేసి ఆసుపత్రికి తరలించారంటూ బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తోంది. నిన్న టూరిజం పాలసీపై ప్రభుత్వం చర్చకు అనుమతించగా టూరిజం పాలసీపై కాకుండా లగచర్ల రైతుల ఘటన అంశంపై చర్చ చేపట్టాలంటూ బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేసింది. ఆందోళన మధ్యనే స్పీకర్ సభను వాయిదా వేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ సభ్యులు ఎమ్మెల్యేల ఎంట్రన్స్ గేట్ వద్ద కొద్దిసేపు ఆందోళన చేశారు. ఆ తర్వాత మీడియా పాయింట్ వద్దకు నడుచుకుంటూ వచ్చిన పరిస్థితి మనకు కనపడుతోంది. అసెంబ్లీ ఎన్ని రోజులైతే నడుస్తుందో అన్ని రోజుల పాటు లగచర్ల రైతుల అంశంపై ప్రభుత్వం చర్చకు అనుమతించే వరకు ఇదే అంశంపై చర్చకు పట్టుబట్టాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఇదే అంశంపైన అసెంబ్లీ ఎన్ని రోజులైతే జరుగుతుందో అన్ని రోజుల పాటు వాయిదా తీర్మానం కూడా లగచర్ల రైతుల ఘటన అంశంపైనే ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఇక నిన్న రాష్ట్ర కేబినెట్ సమావేశం అసెంబ్లీ కమిటీ హాల్లోనే జరిగింది. ఈ సమావేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వపరమైన నిర్ణయాలు కాకుండా ఫార్ములా ఈ రేసుకు సంబంధించి అంశంపైన కేబినెట్లో చర్చ జరిగిందంటూ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిట్చాట్లో భాగంగా చెప్పడం ఒక ఆసక్తికరమైన పరిణామంగా చెప్పవచ్చు. గత నెలలోనే రాష్ట్ర ప్రభుత్వం ఫార్ములా ఈ రేసుకు సంబంధించి చర్యలు తీసుకోవాలంటే
గతంలో కేబినెట్ మంత్రిగా రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి, కేబినెట్ మంత్రిగా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవాలని గవర్నర్ అనుమతి అవసరమని ప్రభుత్వం భావించి గవర్నర్ వద్దకు ఫైలు పంపింది. గవర్నర్ ఫైలు క్లియర్ చేశారు. చర్యలు తీసుకోవడానికి గవర్నర్ అనుమతి లభించిందంటూ ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై సిఎస్ ఈరోజు ఏసీబీకి లేఖ రాయబోతున్నారు. దీని ఆధారంగా ఏసీబీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఈ ఫార్ములా ఈ రేసు నిర్వహణలో ఏ సంస్థలు భాగస్వామ్యం అయ్యాయో వీటికి కూడా నోటీసులు ఇస్తారనే ప్రచారం అయితే జరుగుతోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మాత్రం లగచర్ల అంశంపైనే ప్రభుత్వాన్ని లగచర్ల అంశం అవచ్చు, లేకపోతే రైతులకు సంబంధించినటువంటి అంశాలు అవచ్చు, వీటన్నిటిపై కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కి కౌంటర్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే బీఆర్ఎస్ ఏవైతే ఆరోపిస్తున్నాయో వాటిపై సీఎం రేవంత్ రెడ్డి ఏమైనా ప్రసంగించే అవకాశాలు ఉన్నాయా అసెంబ్లీలో? ఈరోజు టూరిజం అంశంపైన ప్రభుత్వం షార్ట్ డిస్కషన్కు అనుమతించింది. ఫస్ట్ క్వశ్చన్ అవర్ ఉంటుంది. క్వశ్చన్ అవర్ తర్వాత అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు బిల్లులు ప్రవేశపెడతారు. బిల్లుల ప్రవేశం పెట్టిన తర్వాత టూరిజం పాలసీ పైన షార్ట్ డిస్కషన్ ఉండబోతోంది. ఇక బీఆర్ఎస్ పార్టీ లగచర్ల అంశంపైనే ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంది. ప్రభుత్వాన్ని చర్చకు పట్టుబట్టే అవకాశం మాత్రం మనకు కనబడుతోంది. అసెంబ్లీ జరిగిన రోజులు, ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు లగచర్ల రైతులు జైల్లో ఉన్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో జరిగింది కాబట్టి అసెంబ్లీలో చర్చ జరగాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. సబీనా, అంటే అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరిగే అవకాశాలు ఉన్నాయి? మరో పక్క బీఏసీలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పేసి నిన్న బీఆర్ఎస్ ఎంఐఎం కూడా వాకౌట్ చేసినటువంటి సందర్భం చూసాం. ఈ పరిస్థితుల్లో అంటే ఎన్ని రోజులు సభ నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి, అంటే ఒక విధంగా బీఆర్ఎస్ ఆరోపిస్తున్నటువంటి అంశాలపై ఏమైనా చర్చించే అవకాశం ఉందనుకోవచ్చా, లేకపోతే కౌంటర్ ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? నిన్న బీఏసీ సమావేశం జరిగింది. బీఏసీ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావుతో పాటు వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. బీఏసీ అజెండా ఖరారు చేయాలి, అదేవిధంగా అసెంబ్లీ పనిదినాలు 15 రోజుల పాటు అసెంబ్లీని నడపాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. దీంతో అక్కడే ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని బీఏసీకి కేవలం సూచనలు మాత్రమే ఇవ్వాలి కానీ డైరెక్షన్స్ ఇవ్వకూడదంటూ స్పష్టం చేయడంతో బీఆర్ఎస్ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేస్తూ బీఏసీ నుంచి వాకౌట్ చేసింది. అసెంబ్లీ ఎన్ని రోజులు నడపాలి అనే దానిపైన ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం లేదు, స్పష్టం చేయడం లేదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ సభ్యులు హరీష్ రావుతో పాటు వేముల ప్రశాంత్ రెడ్డి వాకౌట్ చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. బీఆర్ఎస్ పార్టీతో పాటు ఎంఐఎం సభ్యులు కూడా బీఏసీ నుంచి వాకౌట్ చేశారు. ప్రభుత్వం ఈ నెల 21వ తేదీ వరకు అసెంబ్లీ నడిపే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ మాత్రం లగచర్ల అంశంతో పాటు 6 గ్యారంటీలు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలి, గురుకులాల సమస్యలు, ఈ అంశాలపై అసెంబ్లీలో చర్చ జరగాలి, రాష్ట్రంలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలపై ప్రభుత్వం చర్చకు చేపట్టాలంటూ డిమాండ్ చేస్తోంది. నిన్న ఏ అంశంపైన లగచర్ల రైతుల ఘటన అంశంపైన వాయిదా తీర్మానం ఇచ్చారో ఈరోజు అదే అంశంపైన వాయిదా తీర్మానం ఇచ్చి చర్చ చేపట్టాలంటూ డిమాండ్ చేయబోతున్నారు. నిన్న తిరస్కరించిన విధంగానే ఈరోజు కూడా లగచర్ల రైతుల ఘటన అంశంపై బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది. రైట్. థ్యాంక్ యూ సబీన్.